మీ అందరికీ నా ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. కేవలం దేవుని మహా ఉచితమైన కృప మరొకసారి మీ ముందు దేవుని వాక్యాన్ని అందించడానికి దేవాతి దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని 2013వ సంవత్సరం నుండి ఆగిపోకుండా సాగిపోయేటట్టు కొనసాగిస్తున్న మొబైల్ ఆరాధన డైరెక్టర్ గారు రమేష్ గారికి నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు లైవ్ లో వీక్షిస్తున్న నా ప్రియ దేవుని బిడ్డలకు, అలాగే తదనంతరం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆయా ఛానల్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రేక్షక బృందం అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కనుక మరొక ఆదివారం మీ ముందు వాక్యం చెప్పడానికి దేవాతి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. మన ధ్యానాంశము యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. క్రిస్మస్ సీజన్ లో మనం ఉన్నాం కనుక ప్రవక్త యెషయా రాసిన యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం మనందరికీ తెలిసిన లేఖన భాగమే. ఒకసారి నేను చదువుతాను, వినండి. ఏలయనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజముల మీద రాజ్యభారము. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. నిత్యుడగు తండ్రి. ఏవి నిత్యమైనవి, ఏవి అనిత్యమైనవి అంటే, కంటికి కనిపించేవి అనిత్యములు, కంటికి కనిపించనివి నిత్యములు అని పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో ఆయన జ్ఞాపకం చేయడం మీకు గుర్తు చేశాను. 90వ కీర్తన మోషే అంటాడు, తరతరములకు నీవే మాకు నివాస స్థలము ప్రభా అని జ్ఞాపకం చేస్తాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 28వ వచనంలో యెహోవా నిత్యుడగు తండ్రి అని అక్కడ రాయబడి ఉంటుంది. యేసు అదృశ్య దేవుని యొక్క స్వరూప్యము గనుక ఆయన కూడా నిత్యుడు అని కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో జ్ఞాపకం చేస్తాడు. ఎబ్రీ పత్రిక 9:14లో నిత్యుడు ఆత్మ ద్వారా యేసుక్రీస్తు తన రక్తము చేత మన మనస్సాక్షిని శుద్ధీకరించాడు అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే ఆయన నిత్యమైన దేవుడు. ఆయన కలిగి ఉన్నవి కూడా నిత్యమైనవే. ఆయన కలిగి ఉన్నవి కూడా నిత్యమైనవే. ఆయన ఏం కలిగి ఉన్నాడు? నిత్యమైనవి. ఎందుకంటే ఆయనకి నిత్యుడగు దేవుడు కదా. ఆయన కలిగి ఉన్నవన్నీ కూడా మనకు అనుగ్రహించడానికే ముందు ఆయన కలిగిన కెపాసిటీని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట ఉంటది. మీరు కొంచెము కాలము శ్రమ పొందిన పిమ్మట, మీరు కొంచెము కాలము శ్రమ పొందిన పిమ్మట. ఎందుకంటే అక్కడ చెదిరిపోయిన క్రైస్తవులు శ్రమ పొందుతున్నారు ప్రభువును నమ్ముకున్నందుకు. నిజమే, నేటి దినాల్లో ఎక్కువగా శ్రమల పాలు అవుతున్నాం. సేవకులమైన, సంఘాలైనా, కనీసం మన గృహాల్లో మనం ప్రార్థన చేసుకుంటున్నా కూడా ఎందుకు చేసుకుంటున్నావు అని శ్రమ పెట్టేవాళ్ళు నేటి దినాల్లో ఎక్కువైపోయారు. అందుకే మొదటి పేతురు 5వ అధ్యాయం 10వ వచనంలో తన నిత్య మహిమకు క్రీస్తు యేసునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానీయగు దేవుడు కొంచెం కాలము మీరు శ్రమ పొందట పిమ్మట తానే మిమ్మల్ని పరిపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. మనము స్థిరపరచబడాలన్నా, బలపరచబడాలన్నా, సంపూర్ణులుగా చేయబడాలన్నా కొంచెం కాలము శ్రమ పొందాల్సిందే. ఈ శ్రమలు ఎన్నదగినవి కావు అని ప్రభు వాక్యం చెప్పింది. కనుక కొంచెం కాలము శ్రమ పొందితే దేవుడే రక్షింపబడ్డానికి, దేవుని బిడ్డగా ఉండడానికి పిలిచిన ఆ దేవుడే, విశ్వాసిగా ఉండడానికి పిలిచిన ఆ దేవుడే, ఆయన సంఘములోనికి
ఆయన బిడ్డగా ఉండడానికి పిలిచిన ఆ దేవుడే రేపు పరలోకములో ఉండడానికి, నిత్యము ఉండడానికి, నిత్య పిలుపుకు మనల్ని పిలిచాడు. నిజమే, పేతురును పిలిచిన ఆ దేవుడే, అపోస్తులను పిలిచిన ఆ దేవుడే సర్వజనులందరినీ పిలుస్తున్నాడు. మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. గనుక ఆయన మహిమ నిత్యమైన మహిమ, ఆయన కలిగి ఉన్న నిత్య మహిమ. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనములో కూడా లేఖనం ఏ విధంగా తెలియచేస్తుంది దేవుని యొక్క మహిమ ఎలాంటిదో చూడండి. 2 తిమోతి 2వ అధ్యాయం 10వ వచనంలో ప్రభు అందుచేత ఏర్పాటు చేయబడిన వారు నిత్య మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తాన్ని ఓర్చుకొనుచున్నాను. సంఘాలలో ఓర్పు దేనికంటే ఏర్పాటు చేయబడిన వారి సహితం కూడా నేటి దినాల్లో మోసగించబడుతున్నారు గనక ఏర్పాటులో ఉన్న మనము నిత్య మహిమలో, క్రీస్తు యేసు అనుగ్రహించే నిత్య మహిమలో పాలివారం అవ్వాలి అని లేఖనం తెలియచేసింది. గనుక ఆయన మహిమ నిత్యము ఉండేది గనుక ఆ మహిమను విడిచే ఆయన ఈ లోకానికి వచ్చాడు. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనములో ఆ మాట ఉంటది. ఆయన కలిగిన నిత్య మహిమ ఏంటి? దేవునితో కూడా సమానముగా ఉండకూడని భాగ్యమని ఎంచుకొనక. అంటే యేసు ప్రభు బాలుడు కాదు. నువ్వు ఇంకా తొట్టిలోని పశువుల శాలలో తొట్టిలో పరుండే వ్యక్తిగా చూస్తున్నావు. కానీ ఆయన ఎలాంటి వాడంటే ఆయన దేవుని సారూప్యము కలిగిన వాడు. 6వ వచనం, దేవునితో సమానముగా ఉండుట అంటే తండ్రితో సమానంగా ఉండే హక్కు ఆయనకు ఉన్నది. విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనక మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొని మరణము పొందినంతగా, మనుషులకు కనబడినంతగా తన్ను తాను తగ్గించుకొని ఈ లోకములోనికి రావలసి వచ్చింది. ఆ మహిమను వదిలిపెట్టి, దేవుడు కలిగి ఉన్న మహిమను వదిలిపెట్టాడు గనక. ఎందుకు ఆ మహిమను వదిలిపెట్టాడు? రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనములో మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అదే మహిమను రేపొద్దున నీకు అనుగ్రహించడానికి, నేను ఆ నిత్య మహిమలోనికి ప్రవేశించాలంటే ముందు ఆయన మహిమను వదిలిపెట్టేవాడిగా ఉండాలి. గనక ఆయన మహిమను వదిలిపెట్టాడు గనక నీకు ఆ నిత్య మహిమను అనుగ్రహిస్తూ ఉన్నాడు. రెండవది 102వ కీర్తన 12వ వచనంలో యెహోవా నీవు నిత్య సింహాసనాసీనుడవు లేఖనము తెలియచేస్తుంది. 102వ కీర్తన 12వ వచనంలో దావీదు ఇలా అంటాడు. చూడండి, దావీదు యొక్క సంబోధన, దావీదు యొక్క కీర్తనలో 102వ కీర్తన 12వ వచనంలో యెహోవా నీవు నిత్యము సింహాసనాసీనుడవు, నీ నామస్మరణ తరతరాలు ఉంటది అని లేఖనం తెలియజేస్తుంది. అంటే ఆయన సింహాసనం, జాగ్రత్తగా వినాలి, ఈ లోకంలో ఉన్న సింహాసనాలు తాత్కాలికమైనవి. ఒకటి సింహాసనం ఎక్కితే మరొకడు దానిని కోల్చడానికి ఇష్టపడుతున్నాడు, దానిని పడగొట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఆ సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి మీద అబండాలు వేసి, లేకపోతే నిందలు వేసి, లేనిపోయిన ఆరోపణలు చేసి, వాడి దగ్గర ఉన్న కుర్చీని లాగేసి సింహాసనాల్లో నుండి దించాలని, వాడిని దించి నేను ఎక్కాలని ఈ లోకంలో సింహాసనాల మీద ఆశపడిన వారు పోటీ పడుతుంటే, దేవుని సింహాసనం ఎలాంటిదంటే జాగ్రత్తగా వినాలి, అది నిత్యము ఉండేది. దాని జోలికి ఎవ్వడు వెళ్ళడు, దాన్ని పోటీ పడాల్సిన అవసరం లేదు. ప్రకటన గ్రంథంలో దేవుడు అంటాడు, జయించిన వానికి నేను సింహాసనం మీద కూర్చోబెడతాను, నా సింహాసనం మీద వాడు చక్కగా కూర్చుంటాడు. ఈ లోకాన్ని జయించినప్పుడు, పాపాన్ని జయించినప్పుడు, మరణాన్ని జయించినప్పుడు, శోధనలు జయించినప్పుడు, భక్తిగా విశ్వాసంతో పరిశుద్ధతగా ఉండి ఈ లోక మాలిన్యమును విడిచిపెట్టి చక్కగా తొలగించుకొని దేవుని కొరకు బ్రతికితే వాడు ఈ లోకంలో శ్రమ కలిగిద్ది గనక, నేను ఈ లోకాన్ని జయించాను గనక మీరును జయిస్తారు, జయించువానికి నేను చక్కగా సింహాసనాన్ని ఇస్తానని
దేవుని వాక్యం తెలియచేస్తుంది. విలాప వాక్యాలు 5:19 కూడా యెహోవా నీ సింహాసనం తరతరాలు ఉంటదని చెప్పాడు. నిజమే, ఆయన తరతరాలు ఉండేవాడు గనక ఆయన సింహాసనము కూడా తరతరాలు ఉంటది. ఆయన సింహాసనం ఎక్కడ ఉన్నది? యెషయా గ్రంథంలో అంటాడు, ప్రభా నీ సింహాసనం, నీవు ఆకాశమందు సింహాసనం ఉన్నది, నీ పాదములు భూమి మీద ఉన్నవి. భూమి నీ పాదపీఠము, ఆకాశము నీ సింహాసనం అని ఉంటది. అంటే అంత పట్టజాలని దేవుడు, అంత గొప్ప పెద్ద దేవుడు. గుర్తుంచుకోండి, ఈ రోజు చాలా మంది మన మిగతా సహోదరులు నా దేవుని యొక్క విగ్రహం ఎంత పెద్దదో, మా దేవుని యొక్క విగ్రహం ఎంత పెద్దదో అని ఈ రోజు దేవుణ్ణి బొమ్మతో పోల్చుకొని చక్కగా ఎంత ఎత్తులో పెడుతున్నారు. వాళ్ళు ఎత్తులో పెట్టి బొమ్మను చూస్తున్నారు కానీ నిజానికి మన దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా? ఆయన సింహాసనం ఆకాశంలో ఉన్నది, ఆయన పాదపీఠం భూమి మీద ఉన్నది. ఇప్పుడు ఊహించండి, మీ ఇమాజినేషన్కి కొలుస్తున్నాను, లేకపోతే మీ మతికి వదిలేస్తున్నాను. మన దేవుడు ఎంత గొప్ప దేవుడో, అంత గొప్ప దేవుడు నీ కోసము నా కోసము ఆ మహిమను విడిచి, ఆ సింహాసనాన్ని విడిచి మరియ గర్భములో చిన్న బాలుడుగా మారడానికి ఇష్టపడుతున్నాడు. చిన్న బాలుడుగా మారి ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు గనక నీకు నాకు క్రిస్మస్ పండుగ రాగలిగింది. రోమపత్రిక మరొక విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 1:20 ఈ మాట మరి యొక్క జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. చూడండి, ఆ రోమపత్రిక 1:20 ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దైవత్వము జగత్ ఉత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నది గనుక వారు నిరత్తులై ఉన్నారు. ఆయన అదృశ్య లక్షణాలు అంటే కనిపించని లక్షణాలు. కనిపించే లక్షణాలు కొన్ని ఉన్నాయి, కనిపించని లక్షణాలు. కనిపించిన లక్షణాలు ఏంటంటే, కనిపించిన లక్షణాలు తల్లిదండ్రులకు లోబడ్డాడు, వడ్రంగి పని చేశాడు, అన్నదమ్ములను గౌరవించాడు, బయట వారిని గౌరవించాడు, ఆకలి కొన్నాడు, మంచి ఆహారం పెట్టాడు. ఇవన్నీ కనిపించే, మానవుడిగా కనిపించే లక్షణాలు. కనిపించని లక్షణాలు ఉన్నాయి, అవి నిత్య శక్తి. అవి జగత్ ఉత్పత్తి వేయబడక ముందు నుంచే దేవుని శక్తి ఉన్నది గనక ఆ శక్తి నిత్య శక్తి. నిజానికి మన శక్తి, మనుషుల యొక్క శక్తి కానీ మనుషుల యొక్క బలము తాత్కాలికంగా ఉడికిపోతుంది. దాదాపుగా 30 సంవత్సరాలు దాటిన తర్వాత మనిషి యొక్క బలములో మార్పు వస్తుంది. మనిషి యొక్క శరీరంలో మార్పు వచ్చి మన బలము కానీ మన శక్తి కానీ దగ్గరగా క్షీణించడానికి ఇష్టపడుతూ ఉంటది. ఎందుకంటే మన శక్తి తాత్కాలికమైంది కాదు, మన బలం తాత్కాలికమైంది. ఒకవేళ లోకంలో చాలా మంది వాళ్ళ బలాన్ని చూపిస్తూ ఉంటారు, వాళ్ళ చూపిస్తూ ఉంటారు. డబ్బును బట్టో, పలుకుబడిని బట్టో, లేకపోతే జిమ్ముకు వెళ్ళడం వల్ల వారి శరీరాలు ఒకవేళ శరీరంగా ఒక దృఢత్వంగా ఉండడం వల్ల చూపిస్తూ ఉంటారు వారి శక్తిని, వాళ్ళు ప్రదర్శిస్తుంటారు. కానీ ఈ రోజున్న శక్తి రేపు ఉండకపోవచ్చు, ఈ రోజున్న ఓపిక రేపు ఉండకపోవచ్చు, ఈ రోజున్న ఆరోగ్యం రేపు ఉండకపోవచ్చు మనిషికి. కానీ ప్రభు యొక్క శక్తి మాత్రం అది నిత్యమైనది, నిత్య శక్తి. ఆ నిత్య శక్తి ఏం చేస్తుందంటే నిన్ను ఆయన శక్తిలోనికి నిన్ను నడిపిస్తుంది. నువ్వు బలహీనుడిగా ఉన్నప్పుడు, ఆయన ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన బలహీనులను ఆయన ఓత వేసి శక్తిగా ఇచ్చాడు, వారికి ఆరోగ్యవంతులుగా చేసినట్లుగా మనం లేఖనాలు తెలియచేస్తున్నాం. గనుక ఆయన నిత్య శక్తి. చూడండి, ఆయన మహిమ నిత్యమైనదే, ఆయన సింహాసనం నిత్యమైనదే, ఆయన కలిగి ఉన్న శక్తి కూడా చాలా నిత్యమైనదే. మరొక సంగతి నేను మీకు గుర్తు చేస్తాను. పేతురు రాసిన 2వ పత్రిక 1:11 ఈ మాట ఉన్నది. చూడండి, మీరిట్టి క్రియలు చేయువారైతే అలాగున మన ప్రభు యొక్క రక్షకుడకు యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహించు. నిత్య రాజ్యము, ఆయన రాజ్యము భూమి మీద ఉన్నది అని లేఖనం తెలియజేస్తుంది. ఆయన రాజ్యము, అయ్యా శిష్యులు అడిగారు,
నీవు రాజువా? పిలాతు అడిగాడు. నువ్వు రాజువా అన్నగట్ట రాజునే, కరెక్టే. అయితే నీ రాజ్యం ఏది? రాజు అన్నవాడికి రాజ్యం ఉండాలిగా. రాజ్యం అంటే ఎవరో కాదు, మనుషులు ఉండాలిగా. నీ మనుషులేరి? నీ రాజ్యం ఏది? నీ సింహాసనం ఏది? లేకపోతే నీ రాజకిరీటం ఏది? నీ వస్త్రాలు ఏవి అన్నప్పుడు, ఎస్ నీవు అన్నట్టు నేను రాజునే గాని నా రాజ్యం ఏకలోక సంబంధమైంది కాదు, ఇహలోక సంబంధమైనది కాదు, నా రాజ్యం పరలోక సంబంధమైనది అని పిలాతు దగ్గర ఆ యేసు ప్రభు సంబోధిస్తాడు. అయితే శిష్యులు కూడా అడిగారు, అయ్యా నీవు రాజు అంటున్నావు కదా, యూదులకు రాజుగా పుట్టిన వాడెక్కడని జ్ఞానులు వచ్చి ఏ రోజున రాజుని అడిగాడు. ఏ రోజు రాజుని అడిగితే ఏ రోజు రాజుకి గుండె గల్లైంది. అదేంటి, నేను రాజుగా ఉన్నప్పుడు మరొక రాజు పుట్టడమేటి, మరొక రాజు ఎక్కడున్నాడంటే, ఎస్ అయ్యా జ్ఞానులు అంటున్నారు, మేము రాజును చూసాము, రాజు పుట్టాడని మాకు అర్థమైంది. రాజు పుట్టాడు, అడ్రస్ చెప్పండి అంటే, నేనే రాజుని, మరొక రాజు ఎక్కడున్నాడని వాదోపవాదాలుతున్నాడు. లేదండి, మేము రాజును కనుగొన్నాము, నక్షత్రము మాకు దారి చూపించింది, యూదుల రాజు ఎక్కడ పుట్టాడు అన్నప్పుడు, ఎస్ యూదుల రాజు పుట్టాడంట కదా అని లేఖనాలు కూడా స్పష్టం చేశాయి. రాజ్యం ఉంది కనుక రాజు ఈ లోకములోనికి రాగలిగాడు. అలాగే మట్టలాదివారం రోజు ఆయన రాజుగా పట్టాభిషేకం పొందాడు. రాజుకు పట్టాభిషేకం అవసరం కదా. ప్రజలందరూ మట్టలు తీసుకొని, గోనె పట్టలు కట్టుకొని, లేకపోతే పరదాలు ఆ గాడిద మీద ఎక్కుతూ రాజు ప్రవేశిస్తున్నప్పుడు యెరూషలేము గుమ్మంలో నుంచి అందరూ వారి బట్టలు పరిచి ఆ యూదులకు రాజుగా హోసన్నా జయము అని వాళ్ళు గాన ప్రతిగానాలు చేసి గొప్ప ప్రవేశం అక్కడ కలిగినట్లుగా మనం చూస్తాం. ఎంత గొప్ప రాజు! ఆయన రాజ్యములో యెహోవా రాజు నిరంతరము ఉంటను, ఆయన రాజే ఉన్నాడని దావీదు సంబోధిస్తాడు. దానియేలు గ్రంథం 7:27 కూడా, రాజా, మహిమగల రాజా, నీ రాజ్యం నిత్యం ఉంటదని దానియేలు దేవుణ్ణి సంబోధిస్తూ ఉంటాడు. నా ప్రియ దేవుని బిడ్డ, గనుక ఈ లోకంలో రాజులు గతించారు, రాజులు ఉన్నారు, ప్రభువులుగా పిలువబడిన వారు ఉన్నారు, రాజ్యాలు జయించిన వారు ఉన్నారు. గనక అలెగ్జాండర్ ది గ్రేట్ లాంటి వారు రాజులు ఈ లోకంలో కనుమరుగైపోయారు. కానీ ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభులై ఉన్నాడు. ఆయన నిరంతరము రాజు అయినాడు గనక ఆయన రాజ్యము నిత్యము ఉన్నది. ఆ రాజ్యములో ప్రవేశం నీకు సమృద్ధిగా ఉన్నది. ఎవరికి సమృద్ధిగా ఉన్నది? సంఘములో చేరినంత మాత్రాన, సభ్యత్వం కట్టినంత మాత్రాన, తెల్లబట్టలు వేసినంత మాత్రాన, బైబిల్ కలిగి ఉన్నంత మాత్రాన, క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన అనుకుంటున్నారా? కాదు. ఎవరైతే మారు మనసు పొందుతారో, ఎవరైతే పాప క్షమాపణ పొందుతారో, ఎవరైతే నీటి బాప్తిసం తీసుకుంటారో, ఎవరైతే ఆత్మీయ బాప్తిసం తీసుకుంటారో, ఎవరైతే సంఘ క్రమంలో కొనసాగుతారో, ఎవరైతే ప్రభు వల్ల కార్యక్రమంలో క్రమంగా ఉంటారో, ఎవరైతే దేవుని బిడ్డలుగా జీవిస్తారో, ఇలాంటి వారందరికీ దేవుని రాజ్యములో ప్రవేశించే సమృద్ధి అవకాశం ఉంటుంది. ఈ అనుభవాలు ఎవరికైతే ఉండవో, ఇప్పుడు చెప్పబడిన ఈ అపోస్తుల క్రమం ఎవరికైతే ఉండదో, ఇది వన్ వే. దేవుని రాజ్యములోనికి అక్రమముగా ప్రవేశిస్తున్నారని ఇంకొక లేఖనం ఉంటది. అక్రమంగా ప్రవేశించే దారి లేదు. మీకు ఒక సంగతి చెప్పనా, ఏ మార్గానికైనా, లేకపోతే ఏ గృహానికైనా, ఒకవేళ ఏ స్థలానికైనా, ఏ ఊరికైనా షార్ట్ కట్లు ఉంటాయేమో కానీ దేవుని రాజ్యానికి మాత్రం షార్ట్ కట్లు ఉండవు. అందుకే ఆయన అన్నాడు, నా తండ్రి వద్దకు చేరాలంటే అది నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు చేరలేడు. నా దగ్గరకు రాలేడు, సింహాసనం దగ్గరకు రాలేడు. ఆయన సింహాసనం మీద నిలబడి మామూలుగా స్తెఫనుని ఆహ్వానించినట్లుగా మనం చూస్తాం. భూమి మీద స్తెఫను కొడుతున్నప్పుడు, గుంటలు వేసి కొడుతున్నప్పుడు ఆయన సింహాసనం మీద ఆకాశము తెరవబడుటయు, సింహాసనం మీద నుంచి మనిషి కుమారుడు లేచి నిలబడుటయు, అక్కడ పరలోకములో తెరవబడుటయు అందరూ దర్శనంలో చూస్తున్నాడట స్తెఫను. చూసి నమ్మిన వాని కంటే చూడకుండా నమ్మిన వారు ధన్యులు గనక ఆయన రాజ్యం ఉన్నదమ్మా. ఆయన రాజ్యములో ఏదో ఒక రోజు ఆయన వస్తాడు. నేనుండు స్థలములో మీరుండులాగున నేను మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకువెళతానని దేవుని వాగ్దానం ఉన్నది మనకి. కనుక ఆయన రాజ్యములో అడుగుపెట్ట. ఈ లోకంలో జీవించాలంటేనే ఇన్ని అవసరతలు ఉన్నాయి. ఒకవేళ బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, సెల్ ఫోను, ఇలాంటివి ఎన్నో ఉంటేనే ఈ లోకంలో మనుగడ కలిగి ఉన్నాం.
ఆయన రాజ్యములో ఉండాలంటే కూడా కొన్ని అర్హతలు మనము కలిగి ఉండాలి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 19, 20 వచనాల్లో యెహోవాయే నిత్య వెలుగు. యెహోవాయే 60వ అధ్యాయం 19వ వచనం 20, ఇక మీదట పగలు సూర్యుడు ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, నీవు వెలుగిచ్చుటకై చంద్రుడు ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగును, నీ దేవుడు నీకు భూషణముగాను, నీ సూర్యుడు అస్తడింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినాలు సమాప్తమవుతాయి. ఇదే విషయాన్ని ప్రకటన గ్రంథంలో కూడా ఉంటది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ప్రభు అంటాడు, అక్కడ సూర్యుడు అవసరం లేదట, చంద్రుడు అవసరం లేదంట. ఎందుకంటే 21వ అధ్యాయంలో పాత ఆకాశము పాత భూమి గతించిపోయింది, అక్కడ సూర్య చంద్రుడు సముద్రం కూడా ఉండదట. ఆయనే గొర్రెపిల్ల దీపమై నిత్యము వెలుగుతూ ఉంటాడట. ఆ దీపము వెలుగులో మనము కూడా సంచారం చేస్తాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఆ పెండ్లి విందులో ప్రవేశించినప్పుడు ఆయనే గొర్రెపిల్ల దీపములాగా నిత్యము వెలుగుతాడట. ఆ వెలుగులో మనము సంచారము చేస్తాం. యెహోవాయే నిత్యమైన వెలుగు. ఆయన మహిమలో నుంచి వెలుగు వస్తుందట. ఆ వెలుగు దేవదూతల్లో కూడా చూడలేదు. ఎవరు సమీపింపరాని తేజస్సులో, ఎవరు సమీపింపరాని తేజస్సులు అని తిమోతేయులకు రాసిన పత్రిక పౌలు రాస్తాడు. ఎవరు సమీపింపరాని తేజస్సు. ఎంత తేజస్సు అంటే దూతలు కూడా సమీపింపరాని తేజస్సు. దూతలు చూడలేకే 2 రెక్కలతో తన కళ్ళను కప్పుకొని, 2 రెక్కలతో ఆ కాళ్ళను కప్పుకొని 2 రెక్కలతో దేవుని ఆరాధించడం యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. అంత గొప్ప నిత్యమైన వెలుగు కలిగిన దేవుడు నిన్ను కూడా వెలుగులోనికి పిలుస్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఆశ్చర్యకరుడు దేవుడు, నిత్యుడగు దేవుడు ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఆయన మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన వెలుగును ప్రచారం చేయడమే. ఈరోజు మత ప్రచారం అంటున్నారు, కానీ ఇది మత ప్రచారం కాదు, ఆయన వెలుగులను ప్రచారం చేయడం, ఆయన ఆశ్చర్య కార్యములను, లేకపోతే ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నీవు నేను రావడం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో బాప్తిసం ఇచ్చి యోహాను అన్నాడు కదా, ఈ లోకంలోనికి వెలుగు వచ్చెను, అది నిజమై వెలుగే ఉండెను, ఆ వెలుగు జీవమై ఉండెను, ఆ వెలుగు జీవమై ఉండెను, అనేకులకు జీవం ఇచ్చి అనేకులను వెలిగిస్తున్నది. మనుషులు దుష్క్రియలు చేయుచున్నారు గనక వారు ఈ వెలుగులోనికి రాలేకపోతున్నారు, ఆ వెలుగును ద్వేషిస్తున్నారు గనక వారి క్రియలు చెడ్డవి. అందుకే లోకములో చీకటి కమ్ముకొనుచున్నది. లోకంలో చీకటి కమ్ముకుంటుంది, కానీ వెలుగు దగ్గరికి యేసుని ఎందుకు ద్వేషిస్తున్నారు? కారణం ఏంటి? ఈరోజు యేసు మన దేశంలో కూడా ఉండొద్దు, మా భారతదేశం యేసు ప్రభుది కాదు, మా దేశ దేవుడు కాదు, ఇది పరదేశుడు అని ఈరోజు వెలుగైన దేవుణ్ణి ఎందుకు ద్వేషిస్తున్నారంటే వారి క్రియలు చెడ్డవి గనుక, వారి పాపాలు ఎక్కడైతే బట్టబయలవుతాయో అందుకే వెలుగును ద్వేషిస్తున్నారు. ఆ వెలుగున దగ్గరకు రాలేకపోతున్నారు. నా ప్రియ దేవుని బిడ్డ, కానీ నీవు నేను వెలుగులోనికి వచ్చాం, ఇంకా చీకటి క్రియలు మనలో కనబడకూడదని లేఖనాలు తెలియజేస్తూ 145వ కీర్తన 2వ వచనం లేకపోతే 21వ వచనం అంటాడు, యెహోవా నీ నామము నిత్యము స్తుతింపబడును గాక. ఆయన నామము నిత్యము ఉండే నామం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నామ స్మరణ ఈరోజు ఈ లోకంలో ఏవేవో పేర్లు, ఏవేవో నామాలు భజన చేయబడుతున్నాయి, లేకపోతే పూజింపబడుతున్నాయి, గణపరచబడుతున్నాయి, లేకపోతే గొగ్గోలు పెడుతున్నట్లుగా అరుపులు వినబడుతున్నాయి. కానీ ఎవరు ఏ నామాన్ని భజన చేసినా మనకు ఒక నామం ఉన్నది, ఆయన పేరే యేసు. యేసు అనే పేరు పరలోక సంబంధమైన పేరు. ఫరో యోసేపుకు ఐగుప్తులో ఉన్నప్పుడు జపత్మనేహు అనే ఒక ప్రత్యేకమైన పేరు పెట్టాడు. పరలోకముల నుంచి దేవుడు దూతను పంపించి మరియకు నీకు పుట్టబోయే శిశువు గొప్పవాడవుతాడు గనక అతనికి యేసు అను పేరు పెట్టు. ఈ యేసు అనే పేరు భూ సంబంధమైంది కాదు, అది పరలోకంలో నుంచి పెట్టబడిన పేరు గనుక ఆ నామము ఉచ్చరించగానే దెయ్యాలు వెళ్ళగొట్టబడ్డాయి.
ఆ నామము ఉచ్చరించగానే ఆ రోగులు లేపబడ్డారు. ఆ నామములోనే, మరి ఏ నామములో రక్షణ లేదు, ఆ నామములోనే రక్షణ ఉన్నది అని ప్రకటన చేస్తున్నప్పుడు అనేకులు ఆ నామాన్ని ప్రకటన చేయొద్దు అని ఆటంకపరిచారు. ఏ నామం అయితే ఆటంకపరచబడిందో ఆ నామము చాలా శక్తివంతమైనది. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా దేవుడు నిత్యుడు, యేసు ప్రభు నిత్యుడు, పరిశుద్ధాత్మ నిత్యుడు. ఈ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు నిత్యమై ఉన్నవాడు. ఆయన ఆయన మహిమ నిత్యమైనదే, ఆయన సింహాసనాలు నిత్యమైనవే, ఆయన శక్తి నిత్యమైనవే, ఆయన రాజ్యము నిత్యమైనదే, ఆయన వెలుగు నిత్యమైనదే, చివరికి ఆయన నామం కూడా నిత్యమైనవే. ఎంత నిత్యమైనవి కలిగి ఉన్న దేవుడు, ఇవన్నీ దేవుడు మనకి ఇవ్వడానికి ఆయన మహిమ మనకి ఇచ్చాడు. రేపొద్దున ఇవ్వబోతున్నాడు. ఆ మహిమలోనికే నేను ప్రవేశిస్తాం. ఆయన సింహాసనం మనకి ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే జయించు వానికి సింహాసనం మీద కూర్చోబెడతా. ఆయన శక్తి దినదినం మనకి ఆయన శక్తిని ప్రసాదిస్తున్నాడు. ఆయన రాజ్యం రేపొద్దున ఆ రెప్పపాట్లో ఆయన రాజ్యంలోనికి మనం ప్రవేశిస్తాం. అక్కడికి వెళ్ళాక ఇక ఇక్కడున్న సూర్యుడితో చంద్రుడితో పని ఉండదు. ఆయన వెలుగులో మనం సంచారం చేస్తాం. ఆయన నామాన్ని గాన ప్రతిగానాలు చేస్తాం. మన నోట నుంచి ఆరాధన ఏమొస్తుంది? యేసయ్య నామమే. ఇక్కడ ఈ లోకంలో యేసయ్య నామాన్ని మనము ఒకవేళ ఆరాధించడం, స్తుతించడం తెలియకపోయినా, పరలోకంలో మాత్రం మనం నిత్యము గాన ప్రతిగానాలు చేస్తాం. అంత నిత్యుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి బాలుడుగా ఈ లోకానికి వచ్చాడు. అవన్నీ వదిలిపెట్టి అవన్నీ వదిలిపెట్టి అవన్నీ విడిచిపెట్టి నీ కొరకు, నా కొరకు నిత్యము ఉండని ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన వచ్చిన ఈ లోకానికి, ఈ లోకం నిత్యం ఉండదు. ప్రకటన గ్రంథం 21 అధ్యాయంలో నేను చూడగా, యోహాన్ అంటాడు, నేను చూడగా ఇప్పుడున్న ఆకాశము భూమి గతించును, గతించిపోయే లోకంలోనికి నీ కొరకు వచ్చాడు. అందుకే ఆయనకి ఈ లోకంలో నిత్యం ఏమి లేవుగా. ఇప్పుడు నువ్వు సంపాదించుకున్న ఇల్లు గాని, పొలము గాని, డబ్బు గాని, పలుకుబడి గాని ఏది కూడా నీకు నిత్యం ఉండదు. జస్ట్ అవి బ్రతకడానికి మాత్రమే మనకు ఉపయోగం. ఇల్లు కట్టుకుంటారంటున్నారు. ఇల్లు కట్టుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇంట్లో ప్రవేశించకుండా. ఆ ఇల్లు ఎవరు వశం అవుద్ది? పొలం కొనుక్కొని చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఎవరు వశం అవుద్ది వాళ్ళ పొలం? అంటే ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. నిత్యం ఈ లోకంలో ఏది కాదు. తాత్కాలికంగా ఉండడానికి మాత్రమే. ఈ తాత్కాలికమైన ఈ లోకంలోనికి నిత్యుడుగు తండ్రి తాత్కాలికంగా ఉండడానికి వచ్చాడు. 33 సంవత్సరాలు కుదించుకొని వచ్చాడు. ఎక్కువ రోజులు ఉండలా. 33 సంవత్సరాల 6 నెలలు ఉండడానికి వచ్చాడు నీ కొరకు. అది కూడా దేనికి? మన కొరకు ప్రాణం పెట్టడానికి, మన మీద ఉన్న పాపాన్ని తీసివేయడానికి, మన మీద ఉన్న సాతాను ప్రభుత్వాన్ని తొలగించడానికి, ధర్మశాస్త్రం మన మీద పెత్తనం చేస్తుంటే దాన్ని నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది. కనుక దాన్ని నిజమైన క్రిస్మస్. ఇవన్నీ తాత్కాలికమైనవి. ఈ జీవితం తాత్కాలికమైనది. ఇవి నిత్యం ఉండవు. కనిపించేది ఏది కూడా నిత్యం ఉండదు. ఈ లోకం దేని మీద ఆశ పెట్టు. కొలసీలకు రాసిన పత్రిక 3:1 ఉంటది, మన జీవం యేసుతో ఉన్నది కనుక మన మనస్సు అక్కడ ఉంచాలి. తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేయండి. కళ్ళు మూసుకోండి, తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రభువా మీకు వందనాలు. శిశువుగా పుట్టావు మా కొరకు, కుమారుడుగా అనుగ్రహించబడ్డావు. కానీ నీవు 33.5 సంవత్సరాలు మాత్రమే ఈ లోకంలో జీవించావు. ప్రకటన గ్రంథం 1:18 మీరంట, మృతుడనైతిని గాని నేను యుగ యుగములకు సజీవుడు. నీవు నిత్యం ఉండే దేవుడు. ఆ నిత్యం ఉండే దేవుడు గనుక నీ సింహాసనము నిత్యమే, నీ మహిమ నిత్యమే, నీ వెలుగు నిత్యమే, నీ శక్తి నిత్యమే, నీ నామము నిత్యమే. అవన్నీ మరి మాకు ఇస్తారు, మాకు అనుగ్రహిస్తారు. వాటి దగ్గరకు మేము నిరీక్షిస్తున్నాం. మేము కూడా వస్తాం. ఎత్తబడే సంఘములో మేమందరం ఉండడానికి సహాయం చేయండి. లైవ్లో ఎవరైతే వాక్యం ఉన్నారో, యూట్యూబ్ ద్వారా ఎవరైతే వింటున్నారో వారందరూ కూడా నీ రాకడకు సిద్ధపడి, ఇదిగో ఈ సంవత్సరం చివరిలో మీరు మొదటి రాకడలో ఎందుకు ఈ లోకానికి వచ్చారో, ఎందుకు ఉండాల్సి వచ్చిందో, ఎందుకు బాలుడుగా మారాల్సి వచ్చిందో, ఎందుకు తగ్గించుకోవాల్సి వచ్చిందో, మేము ప్రతి సంవత్సరం మా ప్రసంగాలు వినడమే కాదు కానీ
వాటిని ధ్యానించుకొని నిజమే నా కోసమే కదా నీ వచ్చిందని గ్రహించి నైనా నువ్వు రెండోసారి మరలా రాబోతున్నావు. ఆ రెండోసారి రాబోతున్నావు గనక నీ కొరకు సిద్ధపడడానికి. రాకడ ఆలస్యం అవుతుందని మేము నిర్లక్ష్యంగా ఎరగకుండా ఉండడం కాదు. నేను జలప్రళయంలో జనులు ఎరుగకున్నట్లుగా కాకుండా నైనా మేము సిద్ధపడి బుద్ధి కలిగిన కన్నికల్లాగా డ్యూటీలు సిద్ధం చేసుకొని రెప్పపాటులో మీరు కడబోర ఊదినప్పుడు మేము మీతో ఎత్తపడటానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమె మన పరమ తండ్రి యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకును సకల పరిశుద్ధులకు నిత్యము తోడి ఉండి నిత్య రాజ్యములోనికి మనల్ని తీసుకువెళ్ళును గాక. ఆమె